మునసబు యుక్తి. ఒకసారి రామశాస్త్రి అనే పండితుడు రాజధానికి వెళ్ళి రాజుగారి వద్ద తన పాండిత్యాన్ని ప్రదర్శించి బహుమానం కింద రాజుగారి నుంచి కొంత వెండి బంగారము పుచ్చుకొని తన గ్రామానికి తిరిగిపోతూ దారిలో తన అన్న ఉండే గ్రామంలో ఆగి చూసిపోదామని అన్న ఇంటికి వెళ్ళాడు. రామశాస్త్రి అన్న శివశాస్త్రి గుంబనగా సంసారం గడుపుకుంటూ వస్తున్నప్పటికీ దినదినగండంగా బ్రతుకు ఈడుస్తూ వస్తున్నాడు. అందుచేత తమ్ముడు ఇంత బంగారము వెండి తీసుకువచ్చేసరికి అతనికి కన్ను కుట్టింది. ఆ రాత్రి తమ్ముడు పడుకుని నిద్రపోగానే శివశాస్త్రి అతని ధనపు మూటను తీసి దాచేశాడు. మర్నాడు ఉదయం రామశాస్త్రి లేచి తన మూట కోసం చూస్తే అది కనిపించలేదు. ఆ సంగతి అతను అన్నతో చెప్పాడు. అరే, ఎంత ప్రమాదం జరిగింది! ఎంత దారుణం! దొంగలు ఎవరో కాజేసి ఉంటారు. చీ, ఇలా ఎన్నడూ జరగలేదు. ఎంత అప్రతిష్ట అని కళ్ళబుల్లి మాటలు మాట్లాడాడు శివశాస్త్రి. రామశాస్త్రికి ఏం చేయడానికి పాలుపోలేదు. అతను తన అన్న చెప్పిన మాటలు నమ్మకపోగా ఈ దొంగతనం ఏదో తన అన్నే చేసి ఉంటాడని కూడా అనుమానించాడు. కానీ దొంగగా తన అన్నను రచకెక్కించడం అతనికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. శివశాస్త్రి పరువు పోకుండా తన వెండి బంగారాలు తనకు తిరిగి వచ్చే మార్గం ఏదన్నా చెబుతాడేమోనని రామశాస్త్రి ఆ ఊరి మునసబు వద్దకు పోయి సంగతంతా చెప్పాడు. మునసబు చాలా తెలివి గలవాడు. ఆయన కొంచెం సేపు ఆలోచించి రామశాస్త్రికి ఒక ఉపాయం చెప్పాడు. రామశాస్త్రి ఆ ఉపాయాన్ని ఆమోదించాడు. మరి కొంతసేపటికి ఇద్దరు తలారి వాళ్ళు రామశాస్త్రిని పెడరెక్కలు విరిచికట్టి మునసబు వెంట శివశాస్త్రి ఇంటికి తెచ్చారు. శివశాస్త్రి ఇదంతా చూసి చాలా కంగారు పడ్డాడు. తన తమ్ముడు ఏమి నేరం చేశాడో అతనికి అర్థం కాలేదు. కానీ రామశాస్త్రి ఏదో నేరం చేసిన వాడిలాగే అన్న ముఖం చూడలేనట్టు తల వంచేసుకుని విచారంగా నిలబడ్డాడు. మునసబు శివశాస్త్రితో, చూడండి శివశాస్త్రి గారు, మీ తమ్ముడు ఇంత పని చేశాడంటే నాకే నమ్మశక్యం కాకుండా ఉన్నది. కానీ ఇంతకు ముందే రాజధాని నుంచి వార్త వచ్చింది. అక్కడ మీ వాడు బంగారం దొంగిలించాడట. అతను ఈ గ్రామం కేసి వచ్చినట్టు రుజువైందట. అతని కిందట రాత్రి మీ ఇంట్లో పడుకున్నాడు గనుక దాన్ని ఎక్కడైనా దాచాడేమో. సోదా చేయడం నా విధి. మీ ఇల్లు సోదా చేయవలసి వచ్చినందుకు నేనెంతో బాధపడుతున్నాను. కానీ ఏం చేయను, ఉద్యోగ ధర్మం తప్పదు. నాకు మీరు సహాయం చేయాలి అన్నాడు. ఆయన రామశాస్త్రిని తన వెంట తీసుకుపోతూ తలారి వాళ్ళను అక్కడే ఉంచి ఇల్లు సోదా చేయడానికి మనుషులను పంపుతానన్నాడు. ఆ మనుషులు వచ్చే లోపల శివశాస్త్రి తాను దాచిన వెండి బంగారాల మూటను తెచ్చి రామశాస్త్రి పడుకున్న చోట పెట్టేశాడు. మునసబు పంపించిన మనుషులకు ఆ మూట దొరికింది. వాళ్ళు దాన్ని మునసబు ఇంటికి తీసుకుపోయారు. తరువాత కొంతసేపటికి రామశాస్త్రి అదే మూటతో సహా అన్న వద్దకు తిరిగి వచ్చి, మునసబు గారు పొరపడ్డారు. నేను నిర్దోషినని రుజువైంది. ఇది రాజుగారు నిజంగా నాకు ఇచ్చిన బహుమానమే. నేనక వెళ్ళి వస్తాను అంటూ అన్న వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు.